ఏపీలో మెగా డిఎస్సి తుది జాబితా విడుదలైంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ పూర్తయింది. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది జాబితాను ఉంచారు. సెలక్షన్ లిస్టును మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీనిలో అమలు పరచడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా ఇది చేయడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు వాకిన్స్ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు వచ్చి అధికారుల్ని సందేహాలు అడిగినా వారిని తీరుస్తూ కాల్ సెంటర్లో దాదాపు 7,381 కాల్స్ వస్తే అన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది. మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో 15,941 క్యాండిడేట్స్, దాంట్లో 7,955 మహిళలు ఉన్నారు, 7,986 పురుషులు ఉన్నారు. అంటే లేడీస్ 49.9%, మెన్ వచ్చి 50.1%. అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ 50-50 రావటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా 19న ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే మరి ఉప ముఖ్యమంత్రి, మా మంత్రి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్, వీళ్ళకి ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రక్రియ మొత్తంలో కూడా మనకి ఎక్కడికక్కడ సందేహాల్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాము. ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో, అలాగే కలెక్టరేట్, అలాగే డిఓ వీళ్ళన్ని చోట్ల కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది.